ఇది ప్రతి ఒక్కరి జీవిత అనుభవం. ప్రతి ఒక్క మనిషికి సంపాదన అనేది చాలా ముఖ్యం. సంపాదన లేనిదే మనిషికే కాదు, మాటకు కూడా విలువ లేదు. మాటకు కూడా విలువ ఉండదు అన్న సంగతి ఎంతమందికి తెలుసు? ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవలసిన ఒక గొప్ప విషయం ఏమిటంటే, చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా సరే, ఏ వయసు వారైనా సంపాదించగలిగే వయసు వచ్చిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక చాలా గొప్ప విషయం ఏమిటంటే, ప్రతి ఒక్క మనిషికి సంపాదన అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకు అంటే, సంపాదన అనేది ఖచ్చితంగా ఉండాలి అని మన మాటకే కాదు, మనిషికి కూడా విలువ ఉండదు సంపాదన అనేది లేకపోతే. మనం ఎంత మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్నా కానీ, మనం ఎంత ఆత్మాభిమానం కలిగిన వ్యక్తులమైనప్పటికీ మనకంటూ ఒక రూపాయి ఆదాయం లేనప్పుడు, మనకంటూ ఒక రూపాయి సంపాదన లేనప్పుడు, మనకే కాదు మనం మాట్లాడే మాటకి విలువ ఉండదు, మనం చేసే పనులకు కూడా విలువ ఉండదు. ఉదాహరణకి ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళని మనం తీసుకున్నట్లయితే, ఇంట్లో ఉదయం 4 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 11 గంటల వరకు కుటుంబం కోసం, పిల్లల కోసం, భర్త కోసం, ప్రతి ఒక్కరి కోసం కష్టపడుతూనే ఉంటారు. కానీ ఇంట్లో చేసే పనులకు ఒక్క రూపాయి కూడా ఆదాయం అనేది ఉండదు. కానీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా చులకన అనే భావన మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇంట్లో పనులు చేసే ఆడవాళ్ళ మీద. ఏం చేస్తారు మీరు? ఇంట్లో ఉండి ఇంట్లో పనులకే ఇంత ఇదైపోతున్నారు, మేము బయటికి వెళ్ళి సంపాదించే వాళ్ళం, మేము ఎంత అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఇంట్లో ఉండి పని చేసుకునేటువంటి ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఖచ్చితంగా ఎంత ఇంట్లో పని చేసినా, ఎంత భర్తను చూసుకున్నా, ఎంత బిడ్డలను చూసుకున్నా, ఎంత ఇంటి చాకిరి చేసినా, నీకంటూ ఒక రూపాయి ఉండాలి, నీకంటూ ఒక సంపాదన ఉండాలి. నీ దగ్గర ఆరోగ్యం, నీ దగ్గర ఓపిక, నీ దగ్గర శక్తి, నీ దగ్గర బలం ఉన్నంత వరకు, నీ అవసరం ఉన్నంత వరకు నీకు కడుపుకు ఒక ముద్ద పెడతారు. నీ ఆరోగ్యం క్షీణించాక, నీ శక్తి ఉడికిపోయాక, నీ బలం పోయాక, నీ వల్ల అవసరం లేదు అని వారికి అనిపించినప్పుడు నిన్ను తీసి పక్కన పెట్టేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, చిన్న పనైనా సరే మీకు మీరుగా కల్పించుకొని, ఒక చిన్న పని రోజుకొచ్చి ఒక 300-400 రూపాయల పనైనా చాలు, అలాంటి పని వెతుక్కొని ఇంట్లో భర్తని పిల్లల్ని చూసుకుంటూ కూడా పని అనేది కల్పించుకోండి. రేపు మీ వృద్ధాప్యంలో మీరు చేసుకున్నటువంటి ఆ రూపాయి ఆదాయం చేసుకున్నటువంటి అది మిమ్మల్ని రేపు పోషించేది. చాలామంది భర్తలు చెప్తూ ఉంటారు, ఇంట్లో ఉండి పిల్లల్ని భర్తని చూసుకుంటే చాలు, నువ్వు సంపాదించకపోయినా అదే కొన్ని కోట్లతో సమానమని. కానీ భార్యలు నిజంగా గ్రుడ్డిగా అదే నిజమనుకొని నమ్మి వారి జీవితాలను పణంగా పెడతారు. వారు బయటకు వెళ్ళి సంపాదించి చివరికి సంపాదన నాది, నువ్వు సంపాదించలేదు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ఒక చాలా గొప్ప విషయం, చిన్న విషయం అయితే కాదు. మీకు మీరుగా రేపు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలన్నా, మీకు మీరుగా బ్రతకాలి అన్నా, రేపు మీ ఒంట్లో ఆరోగ్యం లేకపోయినప్పుడు, మీ ఒంట్లో శక్తి సరిపోకపోయినప్పుడు, మీరు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు, లేదు మీకంటూ మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు, మీరు ఎంత ఇంట్లో పనులు చేసినప్పటికీ మీకు ఒక రూపాయి ఆదాయం అనేది రాదు. ఆదాయం లేనప్పుడు మీరు మాట్లాడే మాటకి విలువ ఉండదు, మీరు చేసే పనికి విలువ ఉండదు. కాబట్టి మీ భర్త ఎన్ని లక్షలు సంపాదించని కానీ అందులో ఒక్క రూపాయి కూడా మీది కాదు. అది మీరు తెలుసుకోవాల్సినటువంటి సత్యం అది. ఎందుకు అంటే, వారు సంపాదించిన ఎన్ని లక్షలు సంపాదించినా కానీ అందులో మనదంటూ ఒక చేయి లేదు. కాబట్టి వారు కష్టం అది వారికే సొంతం అన్నట్లుగా మాట్లాడతారు. ఒక్కసారి వ్యతిరేకమైన మాట మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడతారనమాట, దీనిలో నీకు ఎలాంటి హక్కు లేదు, నీకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు, నా కష్టం అని చెప్పి.
కాబట్టి మీ సమయాన్ని, మీ ఓపికని, మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును మొత్తాన్ని కూడా కుటుంబానికి ధారపోసి వృద్ధాప్యంలో మీకంటూ ఒక ఆదాయం అనేది లేకపోతే రేపు మీరు ఎవ్వరికి పనికిరాని వారైపోతారు, ఎవ్వరికి పనికి రాకుండా పోతారు. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. భర్త మంచివాడై ఉండొచ్చు, పిల్లలు మంచివారు కాకపోవచ్చు. కొంతమందికి పిల్లలు మంచివారు అవ్వచ్చు, భర్త మంచివాడు కాకపోయి ఉండవచ్చు. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు రేపు మనల్ని చూస్తారు అని ఒకరి కోసం ఎదురు చూడడం అది ఎంత అవివేకం, అది ఎంత అజ్ఞానం అన్నది రేపు మనం వృద్ధాప్యంలోకి వెళ్ళాక మనకంటూ ఒక స్థాయి వచ్చినప్పుడు, మనకంటూ ఒక హీన దశ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. అది మన చేతిలో ₹1 లేనప్పుడు మనం ఎవరి కోసమైతే ఇన్నాళ్ళు మన జీవితాన్ని త్యాగం చేసి కుటుంబం కోసం సమయాన్ని హెచ్చించి కుటుంబం కొరకు ఉన్నటువంటి కనేటువంటి కలలను త్యాగం చేసి ప్రతి ఒక్కరికి ఒక ప్రొఫెషనల్గా ఒక ఆశ, కోరిక అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక గోల్, ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క ఆడవాళ్ళు నేను ఈ రంగంలో ముందుకు వెళ్ళాలి, ఆ రంగంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి కలలు కంటూ ఉంటారు. కానీ ఆ కలలు అనేవి కలలుగానే మిగిలిపోతాయి. ఎందుకు అంటే కుటుంబం కోసం, కుటుంబ బాధ్యతల కోసం చేయాల్సినటువంటి వయసులో మనం అనుకున్నటువంటి రంగంలోకి ముందుకు వెళ్ళాల్సినటువంటి ఆ సమయంలో కుటుంబ బాధ్యతలు అనేవి మన తల మీద పడడం వల్ల మనం అనుకున్న రంగంలోకి ముందుకు వెళ్ళలేం. పిల్లల కంటే ఎక్కువ, భర్త కంటే ఎక్కువ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. ఆ సమయంలో పిల్లలు, భర్త కంటే ఎక్కువ ఏది కాదని అనిపిస్తుంది. కానీ తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఎవరైనా సరే, ఎంత కుటుంబమైనా, ఎంత కన్న బిడ్డలైనా, ఎంత కట్టుకున్న భర్త అయినా మనకంటూ ₹1 ఆదాయము, సంపాదన లేనప్పుడు మనం ఎంత వారి కోసం సమయాన్ని వినియోగించినా, కొన్ని సంవత్సరాల పాటు వారి కోసం మనం సమయాన్ని వినియోగించినా మన కలల్ని కలలుగానే మిగిలించుకొని మన భవిష్యత్తు వారే అని మనం భావించి వారి కోసం మనం పని చేసినా కానీ చివరికి మనం వట్టివారంగానే మిగిలిపోతాము. ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి నేను చెప్పాలి అనుకున్నటువంటి సందేశం ఏమిటంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు, ఎవరైనా సరే, ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళనే కాదు, పిల్లలనే కాదు, ఎవరైనా సరే మనకంటూ ఒక పని అనేది ఉండాలి, ఒక సంపాదన అనేది ఉండాలి, ₹1 అనేది మనం సంపాదించగలగాలి. ఆ రూపాయి అనేది సంపాదించినప్పుడే మనకంటూ ఒక విలువ, మన మాటకు ఒక విలువ అనేది ఉంటుంది. మనం ఎంత చేసినప్పటికీ ఇంట్లో పనులు, మనం ఆడవాళ్ళకి అనేకమైన పనులు ఉంటాయి అన్నమాట. భర్తకి చేసే పనులు ఉంటాయి, పిల్లలకి చేసే పనులు ఉంటాయి. వాళ్ళకి మంచిగా పెంచితే చాలు, మనం కోట్లు కూడబెట్టాల్సిన అవసరం లేదు, మనం లక్షలు పోగేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలామంది ఆడవాళ్ళు పిల్లల కోసం తమ లైఫ్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలామందే ఉండుంటారు. 99% కూడా పిల్లల కోసం వారి భవిష్యత్తును సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలామందే ఉండుంటారు నాకు తెలిసి. అలాగా మీ భవిష్యత్తును త్యాగం కొంతకాలం వరకే చేయండి. వాళ్ళకు రెక్కలు వచ్చేంత వరకే చేయండి. మీ భవిష్యత్తుని, మీ లైఫ్ని, మీ యొక్క సమయాన్ని సాక్రిఫైస్ కొంతవరకే, వాళ్ళకు రెక్కలు వచ్చేంత వరకే. ఆ రెక్కలు ఒక్కసారి వచ్చాక మరలా మీ పనిలో మీరు ఏ రంగంలోకి అయితే ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఆ రంగం వైపు మీరు చిన్నగా అడుగులు వేసి మీకంటూ ఒక గుర్తింపును, మీకంటూ ఒక పేరును, మీకంటూ ఒక స్థాయిని సంపాదించుకోవడానికి మీరు ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. లేదు అంటే మీరు ఎవరి కోసమైతే మీ సమయాన్ని వెచ్చించి వినియోగించి ఎవరి కోసమైతే మీ భవిష్యత్తును త్యాగం చేశారో వారే రేపు మిమ్మల్ని ప్రశ్నించవచ్చు, వారే రేపు మీకు ఎదురు తిరగవచ్చు, వారే రేపు మిమ్మల్ని బయటకు త్రోసివేయచ్చు, వారే రేపు మీకోసం సమయాన్ని వినియోగించలేకపోవచ్చు, మీకంటూ 1 గంట కూడా కేటాయించలేనటువంటి స్థాయిలోకి వెళ్ళవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఒక జీవిత అనుభవంలో నుంచి చెప్తున్నాను ఈ మాట.
ఎవరికైనా కానీ కొంతకాలం అనిపిస్తూ ఉంటుంది, పిల్లల కంటే ఎక్కువ ఏది కాదు, భర్త కంటే ఎక్కువ ఏది కాదు, కుటుంబం కంటే ఎక్కువ ఏది కాదు అని. కానీ ఒక్కసారి మనకు నచ్చని పని చేసినప్పుడు, మనం ఎదిరించినప్పుడు, మనం ప్రశ్నించినప్పుడు, అప్పుడు మన విలువేంటన్నది మనకు తెలిసేలాగా ఎదుటివారి ప్రవర్తన ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచినా ఉపయోగం ఉండదు, భారీగా నష్టపోయి ఉంటాం అప్పటికే మనం. వారికి కేటాయించినటువంటి సమయం, ఆ కాలం మనకు మరలా వెనక్కి తిరిగి రాదు. అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయి ఉంటుంది, పోవాల్సిన సమయం అంతా వేస్ట్గా పోతుంది, పోవాల్సిన వయసు కూడా పోతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కాదు, సంపాదన లేని ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పని అనేది కల్పించుకోండి. మీకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకోండి, మీకంటూ ఒక పేరుని సంపాదించుకోండి. ఈ ఒక్క చిన్న మాటలు మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మరికొంతమందికి యూట్యూబ్ పంపిస్తుంది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.